తాజాంశాన్ని చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రెండో రోజు సిట్ విచారణకు హాజరయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈరోజు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు మరోసారి విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి కిందటే సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. నిన్న నిందితులుగా ఉన్న ఇద్దరు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రి 8:30 వరకు వాళ్ళిద్దరినీ విచారించారు. పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. దాంతో ఈరోజు వాళ్ళు మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చారు సిట్ అధికారులు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మొదట మద్యం కేసులో సిట్ విచారణ జరిపి 29 మంది నిందితులుగా పేర్కొన్నారు. అనంతరం దిలీప్ అని రాజకేశ్ రెడ్డి దగ్గర పనిచేసే వ్యక్తిని పిఏని 30వ నిందితుడిగా చేర్చారు. అనంతరం విచారణ రాజకేశ్ రెడ్డి చాణక్యం విచారించిన అనంతరం కొంత సమాచారం సేకరించి వీళ్ళ ముగ్గురిని ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ముగ్గురిని ఒకేసారి నిందితులుగా చేరుస్తూ A31, A32, A30 తీరుగా ఎఫ్ఐఆర్లో చేరుస్తూ మెమో దాఖలు చేసి పోలీసులకి అటు కోర్టుకి తెలిపారు. అనంతరం వీళ్ళ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా వీళ్ళ ఇద్దరు అజ్ఞాతంలో ఉన్నారు. ముగ్గురు అజ్ఞాతంలో ఉన్న నేపథ్యంలోనే నిన్న మైసూరులో గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా గోవిందప్ప బాలాజీ ఉన్నారు. ఈ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో అందరికీ తెలిసిందే చాలా కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ముఖ్యమైన కార్యక్రమాల్లో వీళ్ళ సలహాలు, సూచనలు ఖచ్చితంగా ఉంటాయని ప్రతి ఒక్కరూ చెబుతున్న పరిస్థితే. అంటే ఏదైనా ఒక కొత్త పథకం తీసుకురావాలన్నా, అదేవిధంగా ఒక స్కామ్ తీసుకురావాలన్నా వీళ్ళ యొక్క సూచనలు ఖచ్చితంగా ఉంటాయని అందరికీ తెలిసిందే. ధనంజయ రెడ్డి సీఎంఓలో కార్యదర్శిగా పనిచేశారు. ఇటు ఓఎస్డీగా కృష్ణమోహన్ పనిచేశారు. వీళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలు తెలియటమే కాకుండా జగన్ వద్ద చాలా కాలం నుంచి కృష్ణమోహన్ రెడ్డి పనిచేయటము, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు కూడా చూడటంతో పాటు చాలా దగ్గరగా మాజీ సీఎంకి వీళ్ళు ఉంటారు. ఈ క్రమంలోనే ఈ మద్యం కుంభకోణం సంబంధించి మద్యం పథకం ఏర్పాటు చేసే దగ్గర నుంచి చివరి వరకు వెన్నంటి వీళ్ళు ఉన్నారు. A1 రాజశేఖర్ రెడ్డి కేశరెడ్డితోటి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. మీటింగుల్లో వాళ్ళతోటి మాట్లాడటం, అంటే నేరుగా హాజరు కాకపోయినప్పటికీ వాళ్ళతోటి మాట్లాడటం అనేది జరిగిందని సిట్ ఇప్పటికే ధృవీకరించింది. దీంతో పాటు అసలు రాజకేశ్ రెడ్డికి ఈ కమిషన్ల రూపంలో వచ్చిన నగదు, కిట్ బ్యాగ్లు ఇవన్నీ తీసుకొని గోవిందప్ప బాలాజీకి అందచేసేవాళ్ళు. గోవిందప్ప బాలాజీ వాటిని CA చార్టెడ్ అకౌంటెంట్ చేసిన వ్యక్తిగా వాటిని వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి అదేవిధంగా వివిధ మార్గాల్లో ఆ నగదుని అంతిమ లబ్ధిదారుడికి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. వీళ్ళిద్దరు కూడా ఏ విధంగా ఆ నగదుని పంపించాలి, ఏదైనా సరే అవాంతరాలు కనుక వచ్చినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకు ఉన్నటువంటి అధికారాలని ఉపయోగించే ప్రయత్నం చేసేవాళ్ళు. అలాగా కొన్నిసార్లు మొత్తం నగదుని చేర్చే విషయంలో వీళ్ళు చాలా ఎప్పటికప్పుడు పరిశీలించి కీలకంగా వ్యవహరించేవాళ్ళు. అయితే వీళ్లకు అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది ఖచ్చితంగా తెలిసింది. ఇదే విషయాన్ని రాబట్టేందుకు సిట్ అధికారులు నిన్న సుమారు 80కి పైగా ప్రశ్నలను సంధించారు. అయితే అందులో ఎక్కువ శాతం వాళ్ళు చెప్పనప్పటికీ మరోసారి నూతన ప్రశ్నవల్ని ఈరోజు తయారు చేసి వాళ్ళని విచారించనున్నారు. నిన్న 6:30 గంటలకు పైగా విడివిడిగా వాళ్ళని విచారించారు. విచారణలో ఎన్ని ప్రశ్నలు అడిగినా వాళ్ళు సమాధానం చాలా వరకు దాటవేశారు. కొన్నిటికి మాత్రమే పొడిపొడిగా సమాధానం చెప్పినట్లు మనకి తెలుస్తుంది. ఈరోజు వీరితో పాటు మరొక వ్యక్తిని కూడా, శ్రీధర్ అనే వ్యక్తిని తీసుకురావాలని సూచించినట్లు సమాచారం. ఈరోజు ఇప్పుడు అయితే ఇద్దరు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి ఇద్దరు సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగుతుంది. షాహీన్, అయితే జయప్రకాష్, సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా సిట్ కార్యాలయానికి తరలించారు. అయితే శ్రీధర్ రెడ్డి నుంచి ఎలాంటి విషయాలు రాబట్టే అవకాశం ఉంది?
ఈరోజు శ్రీధర్ రెడ్డిని కొద్దిగా ఉదయం 9:30 గంటల ప్రాంతంలో శ్రీధర్ రెడ్డిని తీసుకువచ్చారు. శ్రీధర్ రెడ్డి ఇందులో కీలకంగా వ్యవహరించారనేది విజయసాయి రెడ్డి కూడా ఆయన మాటల్లోనే చెప్పారు. మొదట నుంచి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో సమావేశం ఏర్పాటు చేసిన నుంచి చివరి వరకు ప్రతి సమావేశంలో సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నారు. వాళ్ళకి ఒక ఎస్పీవై కంపెనీ కూడా ఉంది. ఆ కంపెనీ తరఫున డిస్టిలరీలు ఈ మద్యం తయారు చేయటం, ఆర్డర్స్ రావటం, వాళ్ళకి ఎక్కువ గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ ఆర్డర్స్ వచ్చిన కంపెనీల్లో ఎస్పీవై కంపెనీ కూడా ఉంది. వీటిల్లో అంటే కంపెనీలో ఏ విధంగా మద్యం తయారు చేశారు, ఏ విధంగా డివిడెంట్లు ఇచ్చారు, ఎవరు ఆర్డర్ ఇచ్చారు, ఎట్లా ఆర్డర్ తీసుకున్నారు, ఏ మద్యం తయారు చేయాలని ఎవరెవరు చెప్పారు, ఈ విషయాలన్నిటినీ ఇటు శ్రీధర్ నుంచి ఈరోజు రాబట్టనున్నారు. సజ్జల శ్రీధర్ రెడ్డికి దాదాపు పూర్తిగా విషయాలన్నీ తెలుసు. ఆ విషయాన్ని రాబట్టేందుకు ఈరోజు తీసుకువచ్చారు. మొత్తం 3 రోజుల పాటు ఈ రోజు నుంచి 17వ తేదీ వరకు సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారించనున్నాడు. 3 రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ చేపడతారు. దీనికి సంబంధించి కోర్టు అనుమతి కూడా తీసుకొని ఈరోజు కస్టడీకి విజయవాడ జిల్లా జైలు నుంచి కస్టడీకి తీసుకువచ్చారు. అయితే ఈరోజు ముగ్గురిని విచారిస్తున్న క్రమంలో ముగ్గురిని వేరువేరుగా విచారించి అదే ప్రశ్నలకు వచ్చిన సమాధానాలని వాళ్ళు పరిశీలిస్తారు. అయితే మరోవైపు సిట్కి దగ్గర మొత్తం సమాచారం అంతా ఉన్నది. వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే వీళ్ళు సమాచారం ఇచ్చి ఇది తప్పు అని సిట్ ధృవీకరించుకున్నారో ఆ ఆధారాలను వాళ్ళకు చూపించి ఇదిగో మా దగ్గర ఉన్నాయి అని చూపించిన పరిస్థితులు కూడా గతంలో రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా చాణుక్యులను విచారించినప్పుడు ఇదే పరిస్థితి కొన్ని ప్రశ్నల్లో ఎదురైంది. ఇదే విధంగా ఈరోజు శ్రీధర్ రెడ్డి నుంచి కూడా మద్యానికి సంబంధించి ఆర్డర్స్ ఎవరెవరు ఇచ్చేవాళ్ళు, ఎక్కడి నుంచి కంపెనీలకు ఆదేశాలు వచ్చాయి, ఈ నగదుని డిస్టిలరీల నుంచి మద్యం కంపెనీల నుంచి నగదు వసూలు చేసి ఏ విధంగా ఇటు రాజ్ రెడ్డికి చేరాయి, అక్కడి నుంచి అంతిమ లబ్ధిదారుడికి ఎలా చేరాయి అనే విషయాలు కూడా ఈరోజు సజ్జల శ్రీధర్ రెడ్డి నుంచి రాబట్టే అవకాశం మనకి కనబడుతుంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. షాహీన్, కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.